రాజకీయాల్లో బిజీగుండుడే కాదు, ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి తగ్గట్టు మెదులుడు, ఆ రాష్ట్రం వల్ల గెటప్లో పోయి మోడీ సార్ మాట్లాడతాడన్న ముచ్చట మనందరికీ ఎరికైందే కదా. ఇవాళ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం కాబట్టి దాని సుతం మోడీ సారు సెలబ్రేట్ చేసుకున్నాడు. మరి అలా ప్రధాని మోడీ సార్ ఏం చేసిండు, ఏం కథ చూద్దాం. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతోని బిజీగా గడిపే ప్రధాని మోడీ సారు ఇవాళ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం కాబట్టి లయన్ సఫారీకి పోయిండు. సొంత రాష్ట్రం గుజరాత్లున్న గిర్ వన్యప్రాణుల అభయారణ్యానికి పోయి కెమెరా చేతబట్టి సింహాల ఫోటోలు తీసిండు. అక్కడి మంత్రులు అటవీ శాఖ అధికారులతోని కలిసిపోయి ఈ సాహసం చేసిండు. ఇక ఎక్కడికి పోతే అక్కడి తీరు బట్టలు మారుసుట్ల ముందుండే ప్రధాని మోడీ సారు ఇయాల సుతం లోపటొకటేసి మీదికెంచి సగం కోటేసి నెత్తికి టోపీ పెట్టి సఫారీకి పోయేటోళ్ళు ఎట్లా రెడీ అవుతారో అట్లా తయారైండు. ఈ లయన్ సఫారీ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు ముచ్చట తెలిసింది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం యాళ్ల పొద్దటిలి గిర్ అడవిలకు సఫారీకి పోయినా. ఆసియా సింహాలుండే గిర్ అడవి పర్యటన నేను గుజరాత్ సీఎం గున్నప్పుడు చేసిన ఎన్నో పనులను మళ్ళా యాద్ చేసిందని కామెంట్ కూడా రాసుకొచ్చిండు మోడీ సారు. అపురూపమైన జీవ వైవిధ్యాన్ని కాపాడేటందుకు దునియాలున్న జనాలంతా పనిచేయాలి. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తునియనీకి ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. వన్యప్రాణుల సంరక్షణల భారత్ చేస్తున్న కృషికి గర్విస్తున్నానని ఆ ట్వీట్ల రాసుకొచ్చిండు. మరిగా మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం శుభాకాంక్షలు చెప్పుకుంటా వన్యప్రాణులకు ఏ ఆపద రాకుండా చూడాలనని అవిటిని కాపాడాలనని జనాలందరినీ కోరుతున్నాం.